ఇవాళ మైసూర్ బోండా చేస్తున్నా. దానికి సంబంధించిన సామాన్లు చేసే విధానం చూపిస్తా. కప్పెడు మైదా పిండి, ఈ కప్పెడు మైదా పిండి పోసిన. దీంతోనే పావు కప్పు అది బియ్యం పిండి, రైస్ పిండి. ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పెడు పెరుగు, నాలుగు పచ్చిమిర్చీలు, కొత్తిమీర, కొంచెం లైట్గా కొత్తిమీర, కలేమాకు, జీలకర్ర, చూసుకొని వేసుకోవాలి. ఎక్కువైతే తీయరాదు, తక్కువైతే వేసుకోండి. చెంచాడు ఉప్పు, వంట సోడా, ఇంకో కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఇగో చిన్నగా అల్లం ముక్కలు, కలుపుకుందాం. ఇక కలుపుకుందాం. చూసుకోవాలి, ఇది కలిపినాక వాటర్ అవసరం ఉంటాయా లేదా. మెత్తగా కావద్దు, గట్టిగా కావద్దు. ఒక అర్ధగంట నానాలి. నానినాక మంచి కలుపుకొని చేసుకోవాలి. నానబెడదాం, ఒక అర్ధగంట నానబెడదాము. నానినాక చేసేటప్పుడు చూపిస్తాం. పిండి నానిందో చూస్తాం. మంచి కలుపుకుందాము. ఇట్లా అనుకోవాలి. మిర్చి పిండి ఎట్లా అనుకుంటారో అట్లా అనుకోవాలి. ఒడ్డరోళ్ళకైతే అలవాటు ఉండదు, మనకు ఉండదు, కానీ జర అనుకోవాలి. అర్ధగంట నానబెట్టిన నూనె గరం అయ్యాక ఇట్లా జర అనుకుంటే మీడియం మంట మీద చేయాలి. ఎంత మంచిగా ఇట్లా అనుకుంటే అంత మంచిగా వస్తాయి బొండలు.
ఇట్లా కదా అల్లే ఒకటి సన్న మంట మీద పెట్టాలి. ఈ టైం పడుతుంది, అర్జెంటుగా అయితే మెల్లగా అవుతాయి. కొంచెం పదన రాసుకోవాలి. ఇట్లా జరా సైజు ఇక గోల్ని మంచిగానే చూడాలి. తిని చూస్తే తెలుస్తుంది. నేనైతే చేయమన్నారు పిల్లలు, ఫస్ట్ టైం చేస్తుంటే వస్తాయి. ఒకసారి ఖరాబ్ అయిన ఒకసారి వస్తాయి. ఇక కరెక్ట్ సైజులు అవి అంటే మనకు రుచి కుదరాలి. సైజులు కాదు కానీ రుచి కుదరాలి. ఇట్లా మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. బోండాలు అయితే చేసిన నేను. మంచిగా ఉన్నారా? ఇవాళ పిల్లలు బోండాలు చేయమన్నారు, చేసిన. కానీ రౌండ్గా రాలేదు. రుచి తిన్నారు, బాగానే ఉన్నాయి అన్నారు కానీ రౌండ్గా రాలేదు. ఇక అన్నీ ఈ ఊకే పూరీలు అవి ఇవి ఎందుకని ఇవాళ బోండాలు చేయమంటే చేసిన. మైసూర్ బోండా అయితే చేసిన ఇవాళ. చేసినైతే రుచి అయితే బాగానే ఉన్నాయి అన్నారు. కాకపోతే నాకు రౌండ్గా రాలేదు. రుచి అయితే బాగానే ఉన్నాయి. అట్లనే చేయంగా వస్తాయి. ఇక మనం అసలు ఏమని భయపడితే నడవది. పిల్లలు అడుగుతారు, వాళ్ళు చేయమంటారు, మనం చేయకపోతే బాగుండదు. ఇక చేయనైతే చేసిన. ఇక బాగా రౌండ్గా అయితే రాలేదు. రుచి అయితే తిని చూసిండ్రు, బాగానే ఉన్నాయి అన్నారు. మీరు కూడా చేసుకోండి, చూడండి, తిని చూసి కామెంట్ పెట్టుండ్రి.